Hi friends, welcome to our channel. Telangana Tribal Welfare Residential Educational Institution Society గురుకులం హైదరాబాద్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు. అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ టీటీడబ్ల్యూఆర్ఈ ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే మనకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో నాన్ టీచింగ్ మీద కొన్ని రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశాడండి. మొత్తం 8 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశాడండి. మొత్తం 58 పోస్టులు అయితే ఉన్నాయి. So these outsourced staff would be paid the remuneration as per the norms and procedure through the employed outsourced agencies finalized by the PO and ITDA district collectors. అంటే PO, ITDA అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నామ్స్ ప్రకారం అవుట్సోర్స్డ్ ఎంప్లాయీకి పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 30వ తారీఖు అండి. అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో యాక్సెప్ట్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ అనేది లేదు. సో అప్లికేషన్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయడానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్ అనేది www.tgtwgurukulam.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 8 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. స్టాఫ్ నర్సు, కేర్ టేకరు, డిగ్రీ కాలేజీలో కేర్ టేకర్ అండి. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంటు మరియు డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంటు, ల్యాబ్ అటెండర్ అండి. నెంబర్ 7 పోస్ట్ చూసుకున్నట్లయితే కిచెన్ హెల్పరు, MPWS, నెక్స్ట్ అటెండర్ అండి. ఇలా మొత్తం 8 రకాల పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో మొత్తం తెలంగాణలో 28 డిస్ట్రిక్ట్స్లో 28 రకాల డిస్ట్రిక్ట్లో పోస్టులు అయితే రిలీజ్ చేశాడు. సో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మహబూబాబాద్ అండ్ ములుగు, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సూర్యాపేట, దేవరకొండ, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇలా మొత్తం 28 రకాల డిస్ట్రిక్ట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 58 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వివరాల్లోకి వచ్చినట్లయితే 8 రకాల పోస్టులకి 8 రకాల క్వాలిఫికేషన్లు అయితే అడుగుతున్నారు. సో స్టాఫ్ నర్స్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి మరియు 3.5 years నర్స్ ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండాలండి. లేకపోతే BSc నర్సింగ్ ఉన్నా సరిపోతుంది. డిగ్రీ కాలేజ్లో కేర్ టేకర్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. సో డిగ్రీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఒక బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలండి. అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ల్యాబ్ అసిస్టెంట్ చేయాలనుకుంటే ఫిజిక్స్ ల్యాబ్లో కానీ కెమిస్ట్రీ ల్యాబ్లో కానీ ల్యాబ్ అసిస్టెంట్గా చేయాలనుకుంటే BSc ఫిజికల్ సైన్స్లో మనకి డిగ్రీ అనేది ఉండాలి. అదేవిధంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ ల్యాబ్లో కనుక ల్యాబ్ అసిస్టెంట్గా చేయాలనుకుంటే BSc లైఫ్ సైన్స్లో మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ చేయాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలండి. జూనియర్ అసిస్టెంట్గా చేయాలనుకుంటే డిగ్రీ అనేది ఉండాలండి. మరియు టైప్ రైటింగ్ ఇన్ లోవర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలండి. మరియు ల్యాబ్ అసిస్టెంటు, ల్యాబ్ అటెండర్ పోస్టుకి గాను వచ్చేసి SSC పాస్ అయి ఉండాలండి. దాంతోపాటు ల్యాబ్ యొక్క ఎక్విప్మెంట్స్ మనం హ్యాండిలింగ్ చేసే ఫెమిలారిటీ అనేది ఉండాలి. కిచెన్ హెల్పర్ పోస్టులకు వచ్చేసి SSC పాస్ అయి ఉండాలి మరియు సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలి. అదేవిధంగా అటెండర్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మరియు సైక్లింగ్ అనేది వచ్చేసి ఉండాలండి. క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలండి. డైరెక్ట్గా TTWR సొసైటీ హైదరాబాద్ గురుకులంకి వెళ్ళి మనం సబ్మిట్ చేయడానికి ఎటువంటి ఛాన్స్ అనేది లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ పాయింట్స్ అనేది ఇచ్చాడు. నో ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ద ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. Preference will be given to those candidates who studied in the institutions run by the Tribal Welfare Department including TTWREA
సొసైటీ గురుకులమ్స్ అండి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే TTWREI సొసైటీలో చదువుతారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి అండి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్ మీద తీయడం జరుగుతుంది. సో స్టాఫ్ నర్స్ పోస్ట్కి వచ్చేసి 17,500 శాలరీ అనేది ఉంటుందండి పర్ మంత్లీ. అదేవిధంగా కేర్ టేకర్ పోస్ట్కి వచ్చేసి 15,000 ఉంటుందండి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి గాను 15,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి గాను 20,000 శాలరీ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి గాను వచ్చేసి 15,000 శాలరీ అనేది ఉంటుందండి. ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అటెండర్ పోస్ట్కి గాను 15,000 శాలరీ పర్ మంత్ ఉంటుంది. కిచెన్ హెల్పరు MPWS పోస్ట్కి గాను 12,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అండ్ మరియు అటెండర్ పోస్ట్కి గాను 12,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది 50 రూపాయలు అనేది ఉంటుంది. సో ఇది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేసే ఛాన్స్ అనేది ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం హైదరాబాద్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మన ఎవరైతే ఈ TTWRESIలో చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున సో 8 రకాల పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం 58 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల ఇలా కలుపుకొని మొత్తం 28 డిస్ట్రిక్ట్స్కి అయితే పోస్టులు అయితే మెన్షన్ చేశాడు. సో పోస్టుల ప్రకారం జిల్లాల ప్రకారం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.